ఇన్ని పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఈ మేము అన్నిటిని తీసుకుంటాము. మనం క్రిటిసిజంని కూడా తీసుకుంటాము. క్రిటిసిజం నుంచి వచ్చే పాజిటివిటీ ఏమన్నా ఉంటే ఆ ఫీడ్‌బ్యాక్‌ని కూడా కన్సిడర్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నడుపుతుంది, ఇన్ని రాష్ట్రాల్లో నడుపుతుంది. ఎక్కడ కూడా మనం ఇట్లా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసింది చూడలే. కానీ కాంగ్రెస్ ఎప్పుడొచ్చినా ఒక సటైరిక్ పోస్ట్‌ని తీసుకోలేనప్పుడు ఈ ప్రభుత్వము అంటే వాళ్ళు మళ్ళీ విచారించుకోవాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని. నిన్న పొద్దున్నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు ఎక్కడున్నారు, ఏంది అని ఎంతోమంది చేసి ఇది చేసి లాస్ట్‌కి నిన్న మధ్యాహ్నం ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అబిడ్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిర్రు. వాళ్ళే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లారా? మీరే ఎళ్లారా? ఎందుకంటే రాష్ట్ర కార్యాలయానికి ఏసీపీ స్థాయి అధికారి వచ్చారు మీకోసం. అంత పెద్ద అధికారి రావడం అనేది కూడా కొంత చర్చనీయాంశమైంది. వాళ్ళిక్కడికొచ్చారు, మీరు లేరని ఎళ్లారా? వాళ్ళే వచ్చారా? లేకపోతే మీతో పాటు మీ సభ్యుల్ని కూడా వాళ్ళే వచ్చి తీసుకెళ్లారా? మీరెళ్లారన్నది కొంత చర్చ. మేమే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ టీమ్‌లు కూడా ఆల్మోస్ట్ 8 సెర్చ్ పార్టీలను పెట్టిర్రంట. ఏదో నేనేదో పెద్ద క్రిమినల్‌లా. మామూలుగా నేను రోజు పార్టీ ఆఫీస్‌కొస్తా, నిన్నెందుకు రాలేదంటే వేరే పనుండి రాలేకపోయినా. ఎమ్మెల్యే క్వార్టర్స్ కాడనే ఉండే నేను. పబ్లిక్‌లో తిరిగేటోడిని, పబ్లిక్‌లోనే ఉంటాను గానీ, సరే నేను, నా సహచరుడు అజయ్, ఇంకా సాయి కిరణ్ ముగ్గురం కలిసి మేమే ఎళ్ళినాము. ఏసీపీ గారితోని మాట్లాడి మరి ఆ టైంలో వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవైతే ఉండేనో అది ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. పోలీసులు చేసిన దాన్ని నాకు ఇదేం లేదు గానీ వాళ్ళ మీద చాలా ఏం చెప్పారు అసలు? ఎందుకు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నారు? ఎందుకు మీకోసం అన్ని టీమ్‌లు పెట్టి ఎతకాల్సొచ్చిందని పోలీసుల నుంచి వచ్చిన సమాధానం ఏంటి అసలు? ఆళ్ళు ఏదైతే పోస్టర్ ఉందో ఆ పోస్టర్‌ని పెట్టినందుకు వాళ్ళంత హర్ట్ అయిందంట. మరి ఎవరు హర్ట్ అయ్యిర్రో అంత మనకు తెలవదు. ఆ హర్ట్ అయ్యి కమిషనరు, డీజీ స్థాయి వ్యక్తులు గూడా మరి ఈ కేసులోకి ఇన్వాల్వ్ అయితున్నారు అన్నట్టుగా మనకు తెలిసిన సమాచారం నిన్న. అట్లా ఈ టాస్క్ ఫోర్స్ వీళ్ళు, వాళ్ళు ఫోన్‌లు చేసేసరికి అందుకని మేమే ఎళ్ళాం. మేమే ఎళ్ళడం జరిగింది. నేను, నాతో పాటు ఎవరైతే ఆ రోజు ఉండేనో మేము వెళ్ళడం జరిగింది. సోషల్ మీడియాలో ఇంకా ఇక్కడ పెట్టిన పోస్ట్ గురించి ఇంత పెద్ద ఇది చేయడం ఏందో మనకు అర్థమైతలే. ఏటీఎస్ అధికారులు గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఐఎస్ఐ తీవ్రవాదులను పట్టుకుంటున్నారు ఈడ. పోలీసులు ఆ పని చేయాలి గానీ, సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌ల గురించి ఇంతగనం రావడం ఏందో మరి వాళ్ళే పాపం పోలీసోళ్ళకి గూడా ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి.